హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో అయితే క్యాబేజ్ ఫ్రై అయితే చేయబోతున్నా మధ్యాహ్నం లంచ్ కోసం అనమాట. సో క్యాబేజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలకైతే స్కూల్ లేదు, స్కూల్ హాలిడే. ఈరోజు ఏదో బంద్ ఉండేనంట, స్కూల్ హాలిడే అయితే పెట్టారనమాట. సో ఇంకా వాళ్ళైతే లెగలేదు. నేను మార్నింగే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ క్యాబేజ్ మొత్తం కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా కడిగేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకైతే ఏదో ఒకటి వేరే కర్రీ అయితే వేరే సపరేట్గా అయితే వాళ్ళ కోసం వేరే కర్రీ అయితే చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ క్యాబేజ్ అయితే శుభ్రంగా క్లీన్ కూడా చేసుకున్నాక ప్యాన్ అయితే పెట్టి వేడి చేసుకుంటున్నాను. సో ఈరోజు పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి చూడాలి ఈరోజు ఎంత టార్చర్ పెడతారో, ఇద్దరు కొట్టుకుంటారో బాగానే ఉంటారో. హాలిడే అంటేనే నాకైతే చాలా భయం వేస్తుంది. మీ ఇంట్లో వీడియో చూస్తున్న వాళ్ళకు మీ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ అయినా పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ప్రతిరోజు స్కూల్ లేదంటే ఏదో ఒక గోల కొట్టుకోవడం, పిల్లలు ఇదే కదా హడావిడి. చాలా వరకు అయితే ఇదే ప్రాసెస్ ఉంటుంది. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, బాగా కొట్టుకుంటారనమాట మా వాళ్ళు ఇద్దరు అయితే. ఇంకా వాళ్ళని ఆపడానికే సరిపోతుంది నాకు ఆ డే అంతా. ఇంకా హ్యాపీగా స్కూల్కి అయితే మార్నింగ్ లేపి పంపించేస్తే ఈవినింగ్ వరకు హాయిగా ఉండొచ్చు ఇంట్లో. వాళ్ళకు స్కూల్లో హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట. సో నేను కర్రీ అయితే మొత్తం ఆయిల్ అయితే హీట్ అయినాక ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసేసి వేయిస్తున్నాను అనమాట. వేయించాక ఫ్రై అయినాక ఇప్పుడు నీళ్ళలో నానబెట్టి ఉంచున్నాను కదా క్యాబేజ్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. క్యాబేజ్ ఫస్ట్లో ఎలా అంటే మనం తాలింపు బాగా వేగిన తర్వాత క్యాబేజ్ ఫ్రై కోసం ముక్కలు ఇవన్నీ కట్ చేసుకునే వేస్తాం కదా, దాంట్లో ఫస్ట్ ఉప్పు కానీ పసుపు కానీ ఏమి వేసుకోకుండా బాగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కర్రీ అయితే టేస్టీగా వస్తుంది, ఫైన్గా అయితే కుక్ అవుతుంది అనమాట. సో ఈసారి ఎప్పుడైనా ఎవరైనా క్యాబేజ్ ఫ్రై అలా ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఈ రకంగా అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో చూసారా. ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది, మంచిగా కుక్ అయిపోతుంది అనమాట, బాగా ఉడుకుతుంది క్యాబేజ్ వచ్చేసి. ఎందుకంటే నార్మల్గా మనం స్టార్టింగ్లోనే ఈ ఉప్పు, మసాలాలు, కారం అవన్నీ వేసుకుంటే త్వరగా ఉడకదు. కారం వేసాక ఏంటంటే కింద అంటుకుపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ ఏవి వేసుకోకుండా తాలింపులోనే క్యాబేజ్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన బ్రౌన్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది, అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఏంటంటే నార్మల్గా క్యాబేజ్ ఫ్రైలో తాలింపులోనే పల్లీలు అవన్నీ వేస్తారు, బట్ నేనైతే వేయలేదు, మా పిల్లలు తినరు అనమాట. సో అందుకని నేనైతే వేయలేదు. అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. సో చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగా స్మెల్ మంచిగా వస్తుంది. రైస్తో కానీ చపాతీల్లో కానీ తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా. ఇంకా మా దేవాంశ్ గారు అయితే ఈ కర్రీ తింటాడా లేదనేది గ్యారంటీ లేదు. ఇంకా వాడి కోసం అయితే ఇంకొకటి ఏదైనా చేయాల్సిందే. ఇది చూడాలి ఇక ఈ డే అంతా నాకు టార్చరే వాళ్ళతో. కర్రీ అయితే బాగా ఉడికింది. సో ఇది వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని పెట్టాను అనమాట. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.